క్యాబినెట్ విస్తరణపై హస్తం నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు దక్కని జిల్లాల్లో ఇంకాస్త ఎక్కువగా పోటీ నడుస్తుంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈసారి సీనియర్ నేతను కాదని తొలిసారి ఎమ్మెల్యే అయిన జూనియర్కు మంత్రి యోగం దక్కొచ్చనే చర్చ జోరుగా వినిపిస్తుంది. ఆల్రెడీ హైకమాండ్ వద్ద ఆ ప్రతిపాదన కూడా ఉందంట. ఇందుకు నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే ఆ నేత ఎవరు? సీనియర్కి ఉన్న అడ్డంకి ఏంటి? జూనియర్ ఎమ్మెల్యేకు ఉన్న ప్లస్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వంలో పెద్ద దిక్కు కరువైంది. మంత్రి పదవి ఈ ప్రాంతానికి ఇవ్వకపోవడంతో సర్కార్లో ప్రాధాన్యత కరువైంది. ఇన్ఛార్జ్ మంత్రి సారథ్యంలోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు అమాత్య యోగం ఎప్పుడు వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. జిల్లా నుంచి యువనేతకు కేబినెట్లో చోటు కల్పించవచ్చనే చర్చ జరుగుతున్న తరుణంలో ఆ ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తోందట. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గ ప్రాధాన్యత దృష్ట్యా సీనియర్ నేతకు మొండిచేయి వస్తుందనే ప్రచారంతో జూనియర్ ఎమ్మెల్యే మంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఐటీ పట్ల నైపుణ్యంతో పాటు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండటం వల్ల ఆ జూనియర్ ఎమ్మెల్యే మంత్రి అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉందనే ప్రచారం పార్టీలో ఆ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలుంటే కామారెడ్డిలో 2 స్థానాలు, నిజామాబాద్లో 2 స్థానాలు గెలుచుకుంది హస్తం పార్టీ. బోధన్ నుంచి సీనియర్ నేత పి సుదర్శన్ రెడ్డి విజయం సాధించగా మిగతా 3 స్థానాల్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలున్నారు. ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి తోట లక్ష్మీకాంతరావు, నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ భూపత్ రెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నుంచి 4 గెలిస్తే అందులో 3 జూనియర్ ఎమ్మెల్యేలు కావడంతో సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డికి జిల్లా కోటాలో కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే తెలంగాణ కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో అదే సామాజిక వర్గానికి చెందిన సుదర్శన్ రెడ్డికి ఈసారి మొండి చెయ్యి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అనూహ్యంగా తెరపైకి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు పేరు చర్చకు వస్తోంది. మొదటి నుంచి మంత్రివర్గ రేసులో ఉన్న మదన్ మోహన్ రావు పేరు ఇప్పుడు ఇంకాస్త బలంగా వినిపిస్తోంది. టెక్నాలజీ పట్ల పట్టున్న నేతగా, అలాగే రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండటం మదన్ మోహన్కు ప్లస్ పాయింట్గా మారిందనే చర్చ జరుగుతోంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో మదన్ మోహన్ రావు టీడీపీ తరపున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ టికెట్ సాధించిన మదన్ మోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ అసెంబ్లీ సమావేశాల్లో కీలక చర్చలతో పాటు పలు అంశాల్లో పార్టీకి అండదండగా నిలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఏఐసీసీ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలు మదన్ మోహన్ రావును మంత్రిని చేయాలని ఇప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సైతం రేవంత్కు సిఫారసు చేయడం ప్లస్ పాయింట్గా మారింది. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం కోటా నుంచి ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఉండటంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం సాధ్యం కాదని అధిష్టానం ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ స్పష్టం చేయడంతో సుదర్శన్ రెడ్డి పరిస్థితి అయోమయంలో పడినట్లయిందని ప్రచారం జరుగుతోంది. వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఉండగా ఎల్లారెడ్డి నుంచి గెలిచిన మదన్ మోహన్ రావును రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చేర్చుకుంటారని అనుచరులు చెబుతున్నారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా తమ నేతకు మంత్రి పదవి ఖాయమంటూ ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఏ క్షణంలోనైనా ప్రకటన ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ సహా సీనియర్ నేతలు కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించారు. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆలోపే మంత్రివర్గాన్ని విస్తరించి జిల్లాల్లో మరింత పట్టు సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ప్రస్తుతం కేబినెట్లో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ 3 జిల్లాల్లో మంత్రి అయ్యే ఛాన్సులు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, అధిష్టానం ఆలోచనలో ఎవరున్నారు అనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్లో ఉన్న 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సుదర్శన్ రెడ్డి సీనియర్ అయినప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అతన్ని పక్కనబెట్టి పొలిటికల్గా యాక్టివ్గా ఉండే మరో ఎమ్మెల్యే మదన్ మోహన్ వైపు నాయకత్వం మొగ్గు చూపే సూచనలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రి ఉంటే ఇంకాస్త మెరుగ్గా పార్టీని సమన్వయం చేసే అవకాశం ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో, సామాజిక సమీకరణలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేతకు ఇస్తారా లేక జూనియర్ ఎమ్మెల్యేకు కట్టబెడతారా అని కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.